జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలపైన విమర్శలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వరుసగా అక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. రోడ్డు యువతల ఒక వ్యక్తి, రోడ్డు అవతల ఇంకో వ్యక్తి ఉన్నారు. అందులో ఆ వ్యక్తి ముఖ్యమంత్రి, మరో వ్యక్తి ప్రభుత్వం చేసుకున్నటువంటి వ్యక్తి మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి MEL. రోడ్డు అవతల ఆయన, రోడ్డు అవతల ఈయన ఉంటారు. సో అట్లాంటి ఒప్పందాలకు చేసుకోవడానికి అంత దూరం వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది బీఆర్ఎస్ నుంచి పెద్ద విమర్శ వస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎర్రోల శ్రీనివాస్ గారు, నిజంగా ఈ ఒప్పందాలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 1,78,000 కోట్లు ఒప్పందాలు చేసుకున్నటువంటి చెప్తా ఉన్నారు. గతంలో పోల్చుకుంటే ఇదే రికార్డ్ అంటున్నారు. ఇదంతా బోగస్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఇప్పుడు డబ్బాలు కొట్టి మొత్తం ఫ్లెక్సీలు వేసుకుంటున్నటువంటి డబ్బా నాయకులందరికీ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. పోయినసారి రాగానే ఏదో మీరు తిరిగి రానికిపోయినది, గవర్నమెంట్లోకి వచ్చిండ్రు, మాకేమో తిరగదామంటే టైం లేదు, అసలు మీకు పని చేయనీకి తీరతలేదు. డిఫరెంట్ ఏంటంటే మాకు అధికారం 10 సంవత్సరాలు ఉండి తిరగడానికి తిరగదామంటే మాకు టైం సరిపోలే, ఎందుకంటే మేము పని చేసినాం. మీకు పని చేయడానికి టైం లేదు, ఎందుకంటే మీరు తిరుగుతున్నారు. కాబట్టి ఒక్కరోజు కూడా ఈ రాష్ట్రంలో మంత్రివర్గము, ముఖ్యమంత్రి లేని రోజు మనం చూసినాం. చాలాసార్లు ఇక్కడ మంత్రులు, ముఖ్యమంత్రులు లేని రోజులు కూడా చూసినాం. కానీ మేమేమంటున్నామంటే 45,000 కోట్లు పోయినసారి దావోదు పోయినప్పుడు 45,000 కోట్లు పెట్టుబడులు MOU చేయించుకున్నామని చెప్పినాం. మీ కెమెరా సాక్షిగా చెప్తున్నా, 45,000 కోట్లల్లో ఒక్క రూపాయి అన్న గ్రౌండ్ అయినట్టు చూపిస్తే దేనికంటే దానికి సిద్ధం. అసలు చర్చకు సిద్ధమా? 45,000 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా గ్రౌండ్ కాలేదు, ఒక్క కంపెనీ స్టార్ట్ కాలేదు, అసలు స్టార్టే కాలేదు. MOUలు చేసుకున్నారు, అంతకు మించి ఏం జరగలే. అది పెద్ద బోగస్. ఇక రెండోసారి మళ్ళీ దావోస్. వీళ్ళకి ఏం పని లేదు. పాలన గాలికి వదిలి గాలి మోటార్లు ఎక్కి గాలి తిరుగుతూ ఎవరైతే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా, ఇలా మీరు దావోస్ పోయినరు 10 రోజులు 12 రోజులు ఉన్నారు. మళ్ళీ 1,87,000 కోట్లు మేము చేసుకున్నామని చెప్తుండ్రు. 1,87,000 కోట్లల్లో నిజంగా ఎన్ని గ్రౌండ్ అవుతాయి, ఇప్పటి వరకు ఎంతవరకు అయింది, ఇప్పటి వరకు మీరు ఒక దగ్గర మీ శ్వేతపత్రం ఉంటే విడుదల చేయండి. ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అవుతున్నాయి, ఎన్ని వేల యువతకు ఉద్యోగాలు ఇస్తారు, మీకు చిత్తశుద్ధి ఉంటే అది శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇలా మా ప్రభుత్వం మీద శ్వేతపత్రం విడుదల చేసిండ్రు కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు నిజంగానే నమ్మకం ఉంటే, మాకైతే నమ్మకం లేదు. 40,000 కోట్లు బోగస్, 1,79,087 కోట్ల అది కూడా బోగస్. ఇవన్నీ బోగసే. 50,000 ఉద్యోగాలు మేము పలానా టైం వరకు నిరుద్యోగులకు, విద్యార్థులకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? సవాల్ చేస్తూ ఉన్నాం. డాటా సెంటర్లు అండి, ఏ కంపెనీకైనా ఉంటాడు, దానికి ఆడికి పోయి అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఇలా మెగా కంపెనీతోని, మెగా కృష్ణారెడ్డి కంపెనీతోని MOU చేసుకున్నారు. హరీష్ రావు గారు అన్నది నిజమే. మరి రోడ్ అవతల ఈయనే, రోడ్ అవతల అయినే, పొద్దుగాలు వేస్తే కలిసి ఉండేటోళ్ళు ఇల్లు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు కదా. మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి దావూద్ పోయి అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నాడు? ఆ రోజు మెగా కృష్ణారెడ్డి అంటోడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. ఇలా మరి ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుపోయి మరి దావోస్లో ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు, MOUలు ఎందుకు చేసుకున్నారు? అంటే రైతు బంధు, రైతు రుణమాఫీ, పంటలకు 500 బోనస్ ఎంత బోగసో, ఈ 1,87,000 కోట్ల MOUలు కూడా అంతే బోగస్. అందుకనే నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఎన్ని వేల ఉద్యోగాలు ఎన్ని రోజులల్లో గ్రౌండ్ చేస్తాయి కంపెనీలు, ఎన్ని వేల ఉద్యోగాలు ఎంతమందికి ఎన్ని రోజులల్లో ఇస్తారో శ్వేతపత్రం విడుదల చేయండి. ఇలా మీరు పంపుడు స్టోర్ కంపెనీ అని మెగా కంపెనీతోని, అదేవిధంగా ఇంకోటి వెల్నెస్ సెంటరు వికారాబాద్ కొండల మీద 250 ఎకరాలలో వెల్నెస్ సెంటర్ పెడతామనేసి MOU చేసుకున్నారు. ఎంత సిగ్గుచేటంటే ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో
ఈ హైదరాబాద్ నగరంలో 4 దిక్కుల 4 మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టినాం. వాటిని కట్టే చిత్తశుద్ధి లేదు మీకు, వాటిని కట్టే చిత్తశుద్ధి లేదు. ఈ హైదరాబాదు జిహెచ్ఎంసి పరిధిలో 380 బస్తీ దవాఖానలు పెట్టినాం. మేమున్నప్పుడు ఒక్కొక్క బస్తీ దవాఖానలో 100 నుంచి 200 మంది పేషెంట్లు పోయినారు. ఇలా ఒక్క బస్తీ దవాఖానలో యావరేజ్గా 50 మంది దాటుతలేరు. ఒక్కొక్క దాంట్లో 25 మందిని కూడా పోనటువంటి పరిస్థితి. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు పని చేయాలన్నటువంటి చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే వెల్నెస్ సెంటర్లు అక్కడ పెట్టుడు కాదు, ఉన్నటువంటి హెల్త్ సెంటర్లను బాగు చేయండి, ఉన్నటువంటి హెల్త్ సెంటర్లను బాగు చేయండి, ఉన్నటువంటి బస్తీ దవాఖానలను బాగు చేయండి. బస్తీ దవాఖానలో వచ్చేటువంటి బస్తీ వాసులకు నాణ్యమైనటువంటి వైద్యం అందించండి. మీకు చిత్తశుద్ధి అని తెలిసిపోతుంది. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీసినట్టున్నది. ఇలా ఉన్నాయేమో చక్కగా చేయరాదు, ఇలా మీరేమో కొత్త కొత్త బడాయి మాటలు మాట్లాడుతాను. ఇలా 250 ఎకరాలు పెట్టి ఇలా వెల్నెస్ సెంటర్ పెట్టి ఎవరి కోసం అది, ఎవరి కోసం? ఇట్లా ప్రజాధనము వృధా. ఇలా పంప్డ్ స్టోరేజ్ కంపెనీతోని, అదేవిధంగా వెల్నెస్ సెంటర్తోని, మెగా కంపెనీతోని 15,000 కోట్ల ఎంఓ చేసుకున్నారు. ఈ ఎంఓ చేసుకోవడానికి మీరు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ ఖర్చులు వేస్ట్, సమయం వేస్ట్, సమయం వృధా, డబ్బు వృధా. ఇలా ఈ ఈ ఈ ఈ అగ్రిమెంట్లు చేసుకోవడానికైనా, ఈ ఎంఓయూలు చేసుకోవడానికైనా మీరు దావతులు చేసుకున్నారు తప్ప మీరు ఏం చేయలే. మీరు దావతులు చేసుకున్నారు పోయి, మీ రహస్య ఒప్పందాలు చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసింది శూన్యం. గత సంవత్సరము 40,000 కోట్లు, 45,000 కోట్లు అని చెప్పేసిండ్రు. 12,500 కోట్ల ఏమో అదాని కంపెనీతో ఎంఓ చేసుకున్నారు. గోడి ఇండియా అనేటువంటి కంపెనీతోనేమో 8,000 కోట్లతోనే కంపెనీతో ఎంఓ చేసుకున్నారు. తీరా చూస్తే అది కంపెనీ లాస్లో ఉన్నది. మరి 8,000 కోట్లతో ఈడేం చేస్తాడో తెలియదు. ఆ కంపెనీ లాస్లో ఉంది. 8,000 కోట్లు ఎట్లా పెట్టుబడి పెడతాడో తెలియదు. అదేవిధంగా జేఎస్డబ్ల్యూతోనేమో 9,000 కోట్లతో ఎంఓ చేసుకున్నారు. వెబ్వర్క్ కంపెనీతోనేమో 5,000 కోట్లతోని ఎంఓ చేసుకున్నారు. ఈ ఎంఓ చేసుకున్న కంపెనీలన్నీ కూడా ఎప్పటి వరకు గ్రౌండ్ అయితే, ఎంతమందికి ఉద్యోగాలు వస్తారు, ఎన్ని రోజులు ఇస్తున్నారు అనేటువంటి శ్వేతపత్రం కనుక విడుదల చేస్తే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుంది. లేదంటే 500 రూపాయల వడ్లకు బోనస్ అనుడు ఎంత బోగసో ఇక మీ మాటలల్లా మీ 15 రోజుల దావోస్ పర్యటన కూడా అంతే బోగస్. ఫ్లైట్ ఖర్చులు దండుగు, ప్రయాణ ఖర్చులు దండుగు, రాను పోను ఖర్చులన్నీ దండుగు. మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడు, ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు, రాను పోను ఎంత ఖర్చు అవుతుందని డైలాగ్ ఎంత ఉందో, వీళ్ళకి రానికి పోనీకి ఖర్చులకంతా వృధా. ఇది ప్రజలను, యువతను మొత్తం మోసం చేస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద, మోసాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. 13 నెలలుగా 400 రోజులుగా ప్రజలను మభ్యపెడుతూ, అబద్ధాలు చెప్తూ, మోసాలు చేస్తూ ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. వీళ్ళు నడిచినన్ని రోజులు, ఉన్నన్ని రోజులు ఈ అబద్ధాలు, మోసాలు, గోబల్ ప్రచారం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. చిత్తశుద్ధి కనుక ఉంటే ఇది వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మేము ఎర్రల శ్రీనివాస్ గారు, అంటే ఇదే కంపెనీ పైన, ఎంఈఐల పైన, మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్షంలో చేశారు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్. కాళేశ్వరంలో కమిషన్ల కోసం వారికి కాంట్రాక్ట్లు అప్పచెప్పారు. దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైనేజు, పైపులు, కరెంటు పోల్సు అన్ని వారికే అప్పచెప్తా ఉన్నారనేటువంటి విమర్శలు ఇదే కాంగ్రెస్ పార్టీ చేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంకా ఘాటైన విమర్శలు చేశారు. మేము వస్తే వారిని బ్లాక్ లిస్ట్లో పెడతామనేటువంటిది. ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళతో కూడా అధికారులపైన వేటేశారు, కానీ వీళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టకపోగా మిగతా వారికి కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ దావోస్లో వారితో ఒప్పందాలకు సంబంధించి నిజంగా ఎందుకోసం అనుకుంటారు వాళ్ళతో ఒప్పందం? నేను అడుగుతుంది అదే. ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు, మరి ఇది గ్రేట్ ఇండియా కంపెనీ ఎట్లయింది ఇది అంటున్నా. ఇది అవినీతి పరుల కంపెనీ అన్నారు. ఇది నీతి పరుల కంపెనీ ఎప్పుడైంది అంటున్నా. అంటే మీ వైపు రాగానే మొత్తం అవినీతి పరులంతా నీతి పరులు అయిపోయినారు. ఇలా ఆనాడు కాళేశ్వరము అవినీతి జరిగింది, కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నామని మమ్మల్ని బదనాం చేశారు కదా. అసలు మీరు చేసింది ఏంది? ఇలా ఆంధ్ర వాళ్ళందరికీ కూడా మీరు కట్టబెడతా ఉన్నారు. ఆంధ్ర కంపెనీలు అన్నిటికీ కూడా మీరు కమిషన్ల కోసం కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారు. మొత్తం లిస్టు చదువుతాం సందర్భం వచ్చినప్పుడు. 100% అదే కంపెనీ. ఇలా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని, అవినీతి పరుల కంపెనీ అని దోసుకున్నారు అనేసి, కమిషన్లు తీసుకున్నారని చెప్పినటువంటి కంపెనీకి 1,000 కోట్ల రూపాయలు ఎట్లా అంటగడతా ఉన్నావు? ఎట్లా అగ్రిమెంట్లు చేస్తూ ఉన్నావు? ఇలా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు చేస్తలేరు?
ఇలా ఈ కంపెనీలు అన్నిటికీ ఎందుకు అగ్రిమెంట్లు చేస్తూ ఉన్నారు? మరి ఎందుకో వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలే? ఇలా పొద్దుగా లేస్తే కేసీఆర్ కుటుంబం పైన ఆ కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఆ కంపెనీల మీద ఎందుకు పెట్టాలి ఇప్పటివరకు? మీ చిత్తశుద్ధి అంటే మీరు కూడా కుమ్మక్కైనరు. మీరు మాటలన్నీ నీటి మూటలు అని తేలిపోయినాయి. మీ మాటలలో పసలేదు. మీరు చెప్పే వాటికి చేసే వాటికి పొంతన లేదు. మీ అన్ని అబద్ధాల ప్రచారం, గోబెల్ ప్రచారం. మీ మాటలలో నీతి నిజాయితీ లేదు అని తెలిసిపోయింది. నేతి బీరకాయ నెయ్యి ఎంతనో మీ మాటలలో కూడా గంత పచ్చి అబద్ధం ఉన్నదని తెలిసిపోతుంది కదా. ఇలా మా మీద అంత ప్రొపగండ, ఇలా కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే ఫోన్ ట్యాపింగ్ వరకు అన్ని అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. అబద్ధాల పునాదుల మీద, మోసాల మీద ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. కేసీఆర్ గారిని నిందించి, కేసీఆర్ ప్రభుత్వం నిందించి వీళ్ళ 5 సంవత్సరాలు పబ్బం గడుపుతారు తప్ప ఈ ప్రజలకు ఏం చెయ్యరు. థ్యాంక్ యూ. రైట్, ఇది ఎర్రల శ్రీనివాస్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి. నిజంగా మీ ఒప్పందాల్లో నిజాయితీ ఉంటే ఏ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారు? 45,000 కోట్లు అన్నారు మొదటి పర్యటనలో దావోస్కి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ 1,80,000 కోట్లకు పైగా అగ్రిమెంట్లు జరిగాయని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదలయ్యని చెప్తూనే ఎంఓయూకి సంబంధించినటువంటి విషయంలో, వెల్నెస్ సెంటర్లకు సంబంధించినటువంటి విషయంలో, ఎంఈఏఎల్ కంపెనీ కావచ్చు, జేఎస్డబ్ల్యూ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయంలో గ్రౌండ్కు చేరుకున్నాయి, క్షేత్రస్థాయిలో ఎంతవరకు దానికి సంబంధించినటువంటి ఒప్పందాల మేరకు పనులు జరుగుతున్నాయి, ఎవరికి ఉపాధి లభించే అవకాశం ఉందనేటువంటిది శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు గ్రేట్ ఇండియా కంపెనీగా ఎలా మారిందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలనేటువంటిది ఎర్రల శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.